బాడీ బిల్డింగ్ అంటే ఎండ్యూరెన్స్ స్పోర్ట్ కాదు. ఒక గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ని మనం బ్రేక్ చేయాలి. సో పెన్సిల్ తీసుకొని ఒక్కసారి కొడితే ఈ గ్లాస్ బ్రేక్ అవుతుందా? అవ్వదు. 2 సార్లు కొడితే అయినా అవ్వదు. 10 సార్లు 100 సార్లు కొట్టినా సరే ఈ పెన్సిల్తోనే మనం ఈ గ్లాస్ని బ్రేక్ చేయలేము. ఎందుకంటే ఈ పెన్సిల్ నుంచి వచ్చిన ఈ ఫోర్స్ ఈ గ్లాస్ని బ్రేక్ చేయడానికి చాలదు కాబట్టి. అదే పెన్సిల్ ప్లేస్లో మనం ఒక హ్యామర్ తీసుకుంటే ఒక్క హిట్లో ఈ గ్లాస్ని పీసెస్ కింద చేయొచ్చు. సేమ్ ఇదే ప్రిన్సిపల్ని జిమ్లోని మనం వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు యూజ్ చేయాలి. మనం మజిల్ గెయిన్ చేయాలంటే జిమ్లోని గంటలు వెయిట్ ట్రైనింగ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒప్పుకుంటాను, మీరు ఎక్కువ సేపు ఎక్సర్సైజ్ చేయగలరు, బట్ మనం చేయకూడదు. ఇక్కడ ఒక బేసిక్ 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మనం మజిల్ బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే జిమ్లోని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ పీరియడ్ కాదు, జస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన మజిల్స్ని మనం చాలా ఇంటెన్స్గా ట్రైన్ అవ్వాలి. సెకండ్ వన్ న్యూట్రిషన్, రెస్ట్ అండ్ రికవరీ. సో థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2ని మళ్ళీ మనం రిపీట్ చేయాలి. సో ఇదే స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రిపిటేషన్ ఇస్ ఎ కీ టు గ్రోత్.